నా అమ్మ ఎవరు తెలుసా? మన భరత మాత. భరతమాత ఔన్నత్యం ఎంతమందికి తెలుసు? మన దేశ చరిత్ర ఎంతమందికి తెలుసు? మనం ఇలా ఉండడానికి కారణం ఎంతమందికి తెలుసు? మిత్రులారా, వినండి, గుండె లోతుల్లోంచి మీరు వినండి. ఎంత అద్భుతమైన ప్రసంగం వింటారో. పోతున్నారు, మళ్ళీ ముగ్గురు పోతున్నారు, పోండి. ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధకా, ఇదే ధ్యాస పదే పదే మనసు నందు నిలుపుమా. మోహపాశములను త్రంచి స్వార్థమును జయింపుమా. ధ్యేయమందు ఐక్యమంది ధీరుడవై సాగుమా. వెనుకకు అడుగేయకుండా నడువు ముందు ముందుకు, వెనుకకు అడుగేయకుండా నడువు ముందు ముందుకు. ధ్యేయ దీపకాంతిలో సాగి పొమ్ము ముందుకు. ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక, ఇదే ధ్యాస పదే పదే మనసు నందు నిలుపుమా, మనసు నందు నిలుపుమా. భారతీయతకు పరిపూర్ణత సాధించినటువంటి ఒక మహానుభావుడు ఈ దేశంలో పుట్టాడు. ఆయన పేరు ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఒక రోజున శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు తన గదిలో ఎదురుగా ఒక 6 భారతీయ యువ సైంటిస్టులు కూర్చుని ఉన్నారు. ఆ టేబుల్ పైన ఆఫ్రికా యూరప్ ఖండాలకు సంబంధించినటువంటి ఈస్ట్ మనల్ కరాలకు సంబంధించిన ఒక క్యాలెండర్ ఉంది. అది ముద్రించింది జర్మనీ వాళ్ళు. అప్పుడు యువ సైంటిస్టులు అన్నారు, సార్, మా దేశం ప్రపంచంలోనే చాలా వెనుకబడింది, పనికిరానిది. జర్మనీ వాళ్ళు చూడండి సార్, ఆఫ్రికా యూరప్ ఖండాల యొక్క చిత్రాలని ముద్రించగలిగారు అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత విజ్ఞానవంతులు అని నిరాశతో మాట్లాడుతున్నారు ఆ భారతీయ యువ సైంటిస్టులు. అప్పుడు అబ్దుల్ కలాం ఆ క్యాలెండర్ని వాళ్ళ వైపు తిప్పాడు. ఆ క్యాలెండర్ కింద ఒక గీత ఉంది, గీత కింద ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తున్నాడు. భారతదేశం ద్వారా అంతరిక్షంలోకి పంపించిన ఉపగ్రహం ద్వారా ఈ ఫోటో తీయబడింది. సార్, మాకు తెలియదు సార్, మీకే కాదు భారతదేశంలో కోట్లాది మంది యువతి యువకులకు తెలియదు ఈ విషయాలన్నీ. ఆడపిల్లల్ని ఒక పక్కన కూర్చోబెట్టి 10 నిమిషాలు మాట్లాడుకో అంటే ఏం మాట్లాడుకుంటారో తెలుసు కదా. మగపిల్లల్ని 10 నిమిషాలు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారో తెలుసు కదా. అందుకే ఈ దేశంలో కోట్లాది మందికి ఈ దేశం యొక్క బలహీనతలు తెలియదు, ఈ దేశం యొక్క బలాలు తెలియదు. అందుకే ప్రపంచంలో నా భారతదేశం ఎందుకు వెనకబడి ఉంది అంటే ఈ దేశంలో మనుషులు లేక కాదు, మనుషులు చాలామంది ఉన్నారు. ఒక గ్రీకు తత్వవేత్త ఉన్నాడు, అతని పేరు డయాజనిస్. ఆయన మిట్ట మధ్యాహ్నం ఒక దీపం పట్టుకొని ఏథెన్స్ వీధుల్లో పరిగెత్తుతున్నాడు. ఆయన అడిగారు, డయాజనిస్, ఎక్కడికి పరిగెత్తుతున్నావు? నేను మనుషుల కోసం పరిగెత్తుతున్నాను. మనుషుల? మేమంతా మనుషులమే కదా. నేను మనుషుల కోసం వెతుకుతున్నాను, మరుగుజ్జుల కోసం కాదు. ఈ దేశానికి మనుషులు కావాలి. 1945లో ఆటం బాంబు విసిరిన తర్వాత నాగసాకి, హిరోషిమా పట్టణాలతో జపాన్ ధ్వంసమైపోయింది. ఆ ధ్వంసమైనటువంటి చరిత్ర నుంచి ఒక నవీనమైనటువంటి జపాన్ ఉద్భవించింది. 1948 కంటే ముందు 3 సార్లు ఆక్రమణకి గురైంది ఇజ్రాయిల్. 80 లక్షల జనాభా కలిగిన దేశం, 13 అరబ్ శత్రు దేశాలు కలిగినటువంటి దేశం. కానీ ప్రపంచంలో నవీనమైనటువంటి అద్భుత ప్రయోగాలు చేసింది. వ్యవసాయంలో, రక్షణ రంగంలో, శాస్త్రీయతలో, టెక్నాలజీ. 3 సంవత్సరాలు దాడులకు గురై ప్రపంచంలో ఇవాళ అమెరికాకు ధీటుగా అభివృద్ధి చెందిన దేశంగా కనిపిస్తుంది. అందుకే ఈ దేశం యువతీ యువకుల్ని కోరుకుంటుంది. ఎలాంటి యువతి యువకులు? లక్ష్యము కలిగిన యువతి యువకులు కోరుకుంటుంది. ఒక చిన్న పాప తన తల్లి ఒడి నుంచి తప్పిపోయి వీధుల్లో తిరుగుతుంది, అమ్మ కోసం ఏడుస్తుంది. ఎదురుగా ఒక చిన్న పిల్లి వచ్చింది. పిల్లితో అంటుంది ఆ పాప, పిల్లి పిల్లి, నేను తప్పిపోయాను, మా ఇల్లు ఎక్కడుందో నాకు తెలియదు, చూపించవా ప్లీజ్ అంటుంది. ఓ, ఎందుకు చూపించాను? తప్పకుండా చూపిస్తాను. మరి చూపించు అంది పాప. నీ అడ్రస్ చెప్పు, చూపిస్తానంది.
ఎవరైనా చూపిస్తారు. అడ్రస్ వెతుక్కోవాల్సింది ఎవరు? మనమే. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలు 190 దేశాల్లో వాళ్ళందరూ శాస్త్రజ్ఞులు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళందరూ ల్యాబొరేటరీలో 4 గదుల్లో ప్రయోగాలు చేశారు. కానీ ఈ దేశంలో ప్రయోగాలు ఎవరి మీద చేశారు? మనుషుల మీద చేశారు. మానవుడు ఎక్కడి నుంచి పుట్టాడు, మానవుడి యొక్క స్వభావం ఏమిటి, మానవుడి యొక్క లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యానికి ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి, ఆ అడ్డంకులు ఎదిరించేటువంటి సామర్థ్యం ఎక్కడుంది, ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని మానవుని యొక్క స్వభావాలన్నీ గ్రహించి పరిశోధించి ప్రపంచానికి అందించినటువంటి ఒక మనీషులను అందించినటువంటి దేశం భారతదేశం ప్రపంచంలో. అందుకే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మహనీయులు ఈ దేశంలో పుట్టారు. ఒక వ్యక్తి ఈ దేశంలో పుట్టాడు, అతని పేరు రంతిదేవుడు. రంతిదేవుడు ఈ దేశంలో రాజ్యాన్ని చెలాయించాడు, రాజ్యాన్ని నడిపించాడు. తనకు వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రజలకు పంచాడు. తాను బికారయ్యాడు, బీదవాడయ్యాడు. ఒక చెంబులో నీళ్లు తీసుకొని తాగుతూ బ్రతుకుతున్నాడు. తాగుతూ బ్రతుకుతుంటే ఆ చివరి క్షణంలో ఒక దరిద్రుడు, ఆగర్భ దరిద్రుడు దాహార్తి వచ్చి రాజా కనుక మంచినీళ్ళు ఇవ్వవా అని అడిగాడు. మంచినీళ్ళు ఇచ్చాడు. రంతిదేవుడు చచ్చిపోయాడు. స్వర్గం నుంచి ఇంద్రుడు వచ్చాడు. రాజా, నేనే నీకు పరీక్ష పెట్టాను, నువ్వు నెగ్గావు, దా స్వర్గానికి వెళ్దాం. ఏముంది స్వర్గంలో? స్వర్గంలో సుఖం. స్వర్గంలో ఊర్వశి ఉంటుంది, తిలోత్తమ ఉంటుంది, రంభ ఉంటుంది. నీకు అక్కడ ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండవు. అప్పుడు రంతిదేవుడు ఏమన్నాడు తెలిసిన? నాకు ఆ స్వర్గం అక్కర్లే. ఎక్కడ దీనులు ఉన్నారో, ఎక్కడ దుఃఖితులు ఉన్నారో, ఎక్కడ పేదలు ఉన్నారో, ఎక్కడ దరిద్రులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడమే స్వర్గంగా భావించే తత్వం నాది అని రంతిదేవుడు చెప్పినటువంటి దేశం భారతదేశం. స్వర్గం కోసం ఈ దేశం ఎప్పుడు పాటుపడలే. అందుకే ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఈ దేశం కోసం, సమాజం కోసం ఇద్దామని కోరుకున్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాల గదుల్లో, ఆ గదుల ముందు, గోడల ముందు రాసి ఉంటుంది, విద్యకై రమ్ము, విశ్వసేవకై పొమ్ము. నేను ఎవరికి సేవ చేయాలి? విశ్వానికి సేవ చేయాలి. అమెరికా గురించి ఆలోచిస్తుంది, ఇజ్రాయెల్ గురించి ఆలోచిస్తుంది, పాకిస్తాన్ గురించి ఆలోచిస్తుంది, భారతదేశం ప్రపంచం గురించి ఆలోచిస్తుంది. భారత అంటే తెలిసిన, భా అంటే కాంతి, రథ అంటే ఇచ్చేది. రాముని తమ్ముడు భరతుడు, శకుంతల దుష్యంతులు కొడుకు తమ్ముడు, ప్రపంచంలో విశ్వ వేదాంతాన్ని ప్రపంచానికి పనిచేసిన జడభరతుడు. భరతుడు ఎవరైనా కానీ ప్రపంచానికి శక్తిని, ఆ విధంగా కాంతినిచ్చేటువంటి దేశంలో పుట్టాం. ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలా, గర్వపడాలా? గర్వపడాలి. ఎందుకో తెలిసిన? ప్రపంచంలో ఉండేటువంటి పర్వతాల్లో అత్యంత పర్వతమైనటువంటి శక్తి కలిగింది హిమాలయాలు. ప్రపంచంలో ఎన్నో నదులు ప్రవహిస్తుండొచ్చు. మీకు తెలిసిన ప్రపంచంలో చాలా పెద్ద నది, వైశాల్యమైన నది ఏంటది? అమెజాన్ నది. ప్రపంచంలో చాలా పొడవైన నది నైలు నది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో పొడవైన నదులు, వైశాల్యమైన నదులు ఎన్నున్నా ఆ నదుల్లో ఎవరు మునగరండి? మునిగే నది ఒకటి, భారతదేశంలో ప్రవహించే గంగా నది. ప్రపంచంలో 80 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో అతి శక్తివంతుడు ఎవరైనా ఉంటే అతను మానవుడు మాత్రమే. మానవ జాతికి ఊయలన భారతదేశం. ప్రపంచంలోని భాషలన్నిటికీ తల్లి మా భారతదేశం. ఇతిహాసాలకు అమ్మమ్మ మా భారతదేశం. సంప్రదాయాలకు అమ్మల గన్న అమ్మ మా భారతదేశం. 190 దేశాల్లో 800 కోట్ల మంది ప్రజలు. ఈ ప్రజలందరూ చివరికి దర్శనం చేసుకోవాలని ఉబలాటపడే నేల ఏదైనా ఉంటే అది నా భారతదేశం అని ప్రపంచానికి చాటి చెప్పే దేశం భారతదేశం. ఎందుకో తెలుసునా? న్యూజిలాండ్లో పుట్టిన వ్యక్తి న్యూజిలాండ్లో ఒక మూల నుంచి ఇంకొక మూలకి వెళ్తే ఒకే రకమైన వాతావరణం కనిపిస్తుంది. అంతా 6 నెలలకు సూర్యుడు కనిపిస్తాడు అంతే. న్యూజిలాండ్లో ఒక మూల నుంచి ఇంకొక మూలకి వెళ్తే అందరూ ఒకరే దేవుని ప్రార్థిస్తారు, జీసస్ని. న్యూజిలాండ్లో ఒక మూల నుంచి ఇంకొక మూలకి వెళ్తే అందరూ కలర్లుగా ఎర్రగా ఉంటారు అందరూ. న్యూజిలాండ్లో ఒక మూలకు ఇంకొక మూలకి వెళ్తే ఒకటే భాష మాట్లాడతారు. న్యూజిలాండ్లో ఒక మూల నుంచి ఇంకొక మూలకి వెళ్తే ఒకే రకమైన తిండి తింటారు, పిజ్జా, బర్గర్. అలాంటి న్యూజిలాండ్లో ఒక రీసెర్చ్ స్కాలర్ని భారతదేశాన్ని తీసుకొచ్చి దేశం అనగా ఏమిటి అని రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఇవ్వమంటే ఏమిస్తాడు? దేశం అంటే ఒకటే భాష, ఒకటే కలర్, ఒకటే తిండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి ఇది దేశం కాదు సుమా, చాలా దేశాలు ఉన్నాయంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశం వైవిధ్యం కలిగినటువంటి దేశం భారతదేశం. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం ఎందుకు కూర్చుంటున్నాం? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎందుకు ఉంటున్నాం? మీరందరూ నాలాగే ఉన్నారనుకోండి, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండం మనం, ఒక్క క్షణం కూడా.
వైవిధ్యం కలిగినటువంటి ముఖాలు ఇక్కడ ఉన్నాయి. వైవిధ్యం కలిగినటువంటి భిన్నాభిప్రాయాలు కలిగిన వ్యక్తులం ఇక్కడ ఉన్నాం. ఒక ఎకరం భూమి ఉంది, భూమిలో మల్లెపూల తోట ఉంది. ఒకే మల్లెపూల తోట ఉంటే ఆ యొక్క ఎకరం అంతా తిరగం, ఒకేసారి చూస్తాం పైనుంచి. ఆ మల్లెపూల తోట కాకుండా వివిధ రకాల పూలు ఉన్నాయనుకోండి, పుష్పాలు ఉన్నాయనుకోండి, ఎకరమంతా తిరుగుతుంటాం. అందుకే వైవిధ్యం అంటే డైవర్సిటీ. అలాంటి వైవిధ్యంలో, భిన్నత్వంలో, ఏకత్వాన్ని కలిగిన ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. ప్రపంచంలో ఒక గ్రీక్ రాజు ఉన్నాడు. ఆ గ్రీక్ రాజు యొక్క కూతురు చెప్తుంది, ఆమె పేరు ఫ్రెడికా. ఆమె అంటుంది, నేను పుట్టింది గ్రీకులో, నా ఆత్మ భారతదేశంలో సంచరిస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులంతా ఈ దేశం వైపు చూస్తున్నారు ఈ రోజున. అందుకే భారతదేశం ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదండి. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలు ఎప్పుడు ఉద్భవించాయి చెప్పలేకపోతున్నారు. మనందరికీ తెలిసినట్టు ఒక వ్యక్తి, అతని పేరు అరిస్టాటిల్, టాలమీ. ఏం చేశారు వాళ్ళు ఏం చెప్పారంటే భూకేంద్రిత సిద్ధాంతము, భూమి స్థిరంగా ఉంటుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాడని చెప్పారు. అరిస్టాటిల్ చెప్పాడు, ఆ తర్వాత టాలమీ చెప్పాడు. ఆ తర్వాత 100 సంవత్సరాలకి ఇంకొక వ్యక్తి ఉద్భవించాడు, అతని పేరు కోపర్నికస్. ఆయన చెప్పాడు, లేదు భూమి స్థిరంగా ఉండదు, సూర్యుడు మాత్రమే స్థిరంగా ఉంటాడు, భూమి తిరుగుతుంటుంది చెప్పాడు. చెప్పగానే ఆ రోజున ఉండేటువంటి ప్రజలు వ్యతిరేకించారు, మతాధికారులు వ్యతిరేకించారు. అతను రాసినటువంటి పుస్తకం నిషేధించారు. ఆ పుస్తకం నిషేధించిన తర్వాత ఆ పుస్తకం వెలుగులోకి రాకముందే కోపర్నికస్ చచ్చిపోయాడు. ఆ తర్వాత గెలీలియో వచ్చాడు. గెలీలియో టెలిస్కోప్ని కనుగొన్నాడు. ఆ టెలిస్కోప్తో కోపర్నికస్ చెప్పిన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని సమర్థించాడు. అప్పుడు ఆ గెలీలియోను జైల్లో పెట్టారు, గుడ్డివాడయ్యాడు, జైల్లో మరణించాడు. ఆ తర్వాత బ్రూనో పుట్టాడు. బ్రూనో కేవలం ఈ వీటిని సమర్థించడం మాత్రమే కాదు, టెలిస్కోప్ ఆధారం లేకుండా అంతరిక్షంలో ప్రవహిస్తున్నటువంటి తిరుగుతున్నటువంటి 750 నక్షత్రాలను చూశాడు, కనుగొన్నాడు. ఆయన పట్టుకున్నారు, వెంటాడారు, సజీవ దహనం చేశారు బ్రూనోని. కెప్లర్ పుట్టాడు. కెప్లర్ పుట్టి గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో వాటి కక్షలో, ఆ కక్షల యొక్క చిత్రాల్ని ప్రపంచానికి అందించాడు. అతను వెంటబడ్డారు, పారిపోయి ఎక్కడో దిక్కులేని చావు చచ్చాడు దారిద్ర్యంతో. మీరు అర్థం చేసుకోండి, ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రపంచంలో ఆధునికంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా పెరిగినటువంటి ఒక సంకుచితత్వం, మూఢత్వం, దురాచారం, వీటన్నిటి కారణంగా ప్రపంచంలో హింసకు తావిచ్చింది. కానీ కోపర్నికస్ కంటే ముందు, గెలీలియో కంటే ముందు, కెప్లర్ కంటే ముందు, బ్రూనో కంటే ముందు ఈ దేశంలో పాట్నాలో కుసుమపురంలో ఒక వ్యక్తి పుట్టాడు. 500 సంవత్సరాల ముందు పుట్టాడు. ఏం చెప్పాడు? భూమి గుండ్రంగా ఉందని ప్రపంచానికి ముందే చెప్పాడు. అతని ఆర్యభట్టుడు పుట్టిన దేశం భారతదేశం. అతను చిన్న పాప, ఆమె పేరు లీలావతి. ఆమె అడుగుతుంది, నాన్న ఈ భూమిని ఎవరు మోస్తున్నారు? ఆదిశేషువు మోస్తున్నాడా, లేకపోతే తాబేలు మోస్తుందా అని అడిగింది. అమ్మ, తాబేలు మోయట్లా, ఆదిశేషువు మోయట్లా. ఇది తనకున్నటువంటి ఆకర్షణ శక్తి ద్వారా తన కక్షలో తాను తిరుగుతుందని ఈ యొక్క ఆధునికమైన భౌతిక శాస్త్రజ్ఞులు ఎవరైతున్నారో అంతరిక్ష ఖగోళ శాస్త్రజ్ఞుల కంటే ముందు చెప్పినటువంటి దేశం భారతదేశం. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనం క్యాలెండర్ చూస్తుంటాం. ఆ క్యాలెండర్లో ఒక వరాహ అవతారం ఉంటుంది. ఆ వరాహ అవతారం సముద్రంలోకి వెళ్ళి భూమిని పైకి మోసుకొస్తుంది. ఆ భూమి ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. ఏమండి, 4000 సంవత్సరాల పూర్వమే భూమి గుండ్రంగా ఉందని చెప్పినటువంటి దేశం భారతదేశం. మనం జామెట్రీ అంటాం. జామెట్రీ అంటే భూగోళం. అది బలపరుపు అంటే మనం భూబలపరుపు అనేవాళ్ళం. కానీ మనం భూగోళం అని మొదటగా ప్రపంచానికి చెప్పినటువంటి దేశం భారతదేశం. జగతి అంటుంటాం. గతి అంటే కదిలేది. ఆ విధంగా భూమి కదులుతుందని ప్రపంచానికి చెప్పినటువంటి దేశం భారతదేశం. అందుకే ఈ దేశంలో శాస్త్ర విజ్ఞానాలు ప్రపంచంలో ఎవరు పుట్టక ముందు, ఎవరు బట్ట తొడగక ముందు ఈ దేశంలో నడిచింది. మీరు ఆశ్చర్యపోతారు. ఇంగ్లాండ్ నుంచి ఈ భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? 1600 సంవత్సరాల క్రితం 1600 సంవత్సరాల్లో ఈ భారతదేశానికి వచ్చారు ఆంగ్లేయులు. మీకు తెలిసిన ఆంగ్లేయులకి పత్తి చెట్టు తెలియదు, పత్తి నుంచి దారం వచ్చేది తెలియదు, దారం నుంచి వస్త్రం వచ్చేది తెలియదు, ఆ వస్త్రంతో బట్ట కట్టుకోవడం తెలియదు. మరి ఆంగ్లేయులు ఏం కట్టుకునేవాళ్ళు?
ఆంగ్లేయులు గొర్రెల్లో ఉండేటువంటి బొచ్చు తీసి ఆ బొచ్చును ఉన్ని వస్త్రాలుగా ధరించేవారు ప్రపంచంలో. అందుకే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక సైంటిస్ట్ పుట్టాడు, అతని పేరు గుప్త సమదుడు. మొదటిసారిగా పత్తిని పండించి పరిశోధించి ప్రపంచానికి ఇచ్చినటువంటి దేశం భారతదేశం. నవీనమైనటువంటి శాస్త్రజ్ఞులు ఈ దేశంలో పుట్టినప్పుడు ఇప్పుడున్నటువంటి ఆధునికమైన శాస్త్రజ్ఞులతోన సంప్రదాయమైనటువంటి శాస్త్రజ్ఞులతో జోడి కుదిరింది. అందుకే భారతదేశం ధర్మాన్ని వ్యతిరేకించదు, సైన్స్ని వ్యతిరేకించదు. మీకు తెలిసిన ఈ దేశంలో ప్రపంచంలో 1945లో అణుబాంబు మొదటిసారిగా ఆటం బాంబు వేయబడింది. ఆటం బాంబు వేసినటువంటి ఆ యొక్క పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత, అతని పేరు ఓపెన్ హీమర్. ఎప్పుడైతే ఆ జూలై 16వ తేదీన ఆటం బాంబు పేలిందో, ఆ పేలినటువంటి ఆ యొక్క ధ్వనిని చూసి, ఆ కాంతిని చూసి ఏమన్నాడు తెలిసిన? అతని నోటి నుంచి సంస్కృత వాక్యాలు వచ్చాయి. అతనికి సంస్కృతం తెలియదు, ఆయన ఎప్పుడు చదవలే. ఏమన్నాడు? దివి సూర్య సహస్రస్య భగవద్గీ ఉగుపత్తిత. ఇది భగవద్గీతలో 11వ అధ్యాయంలో 12వ శ్లోకం. కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో, అది 32వ శ్లోకం. ఆ శ్లోకాల యొక్క అర్థం ఏమిటండి? నేను ఒక సూర్యుని కాదు, అంతరిక్షంలో నాలాంటి వందలాది వేలాది మంది సూర్యుల యొక్క శక్తితో నేను ఆటం బాంబుని కాంతిని ప్రదర్శిస్తున్నానని చెప్పాడు. నేను కాలుణ్ణి, ప్రపంచంలో ఉండే అడ్డంటిని ప్రళయంతో నేను నాశనం చేయగలిగేటువంటి కాలుణ్ణి, మహాకాలుణ్ణి అని చెప్పాడు. ఆ విధంగా అనాయాసంగా భగవద్గీతలో శ్లోకాల్ని ఓపెన్ హ్యూమన్ చెప్పగలిగాడు. మీరు అర్థం చేసుకోండి, ప్రపంచంలో ఉండేటువంటి ఈ రోజున నడుస్తున్నటువంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్నింటినీ కలిపి ఆధ్యాత్మికతో జోడించి ప్రపంచానికి అందించినటువంటి దేశం భారతదేశం. ఈ దేశంలో ఒక మహానుభావుడు పుట్టాడు. వృద్ధు నుంచి బహుశా మీకు అందరికీ తెలుసుంటుంది, స్వామి వివేకానంద పేరు విని స్వామి నమస్కారం అని చెప్పాడు స్వామి వివేకానంద. ఈ దేశంలో అమ్మ యొక్క స్థానం గురించి చెప్పబడింది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఉంది. ఈ దేశంలో నాయకులు తయారవుతుంటే 4 గోడల మధ్యలో తరగతి గదుల్లో తయారు కావట్లే, నాయకులు ఇంట్లో తయారవుతున్నారు. అందుకే స్వామి వివేకానంద 4 సంవత్సరాలు ప్రపంచాన్ని జయించాడే, విజేతగా పేరు పొందాడే. ఆయన అడిగారు, నీ విజయం వెనక ఎవరున్నారు? మా అమ్మ ఉంది, భువనేశ్వరి దేవి ఉంది. మీరు డాక్టర్ భీమరావు అంబేద్కర్ని అడిగారు, నీకింత శ్రమ వచ్చి చదువుకున్నావే, నీ చదువు వెనుక, నీ కష్టం వెనుక, నీ వెనుక ఎవరున్నారు? మా అమ్మ నాన్నలు ఉన్నారు. మా అమ్మ నాతో అంది, ఒరే చదువుకోవద్దురా, చదువుకుంటే నువ్వు ఏ కులం నిన్ను అడుగుతారు. చివరికి ఏముంది? అమ్మ నేను చదువుకుంటాను తప్పకుండా. ఏ వ్యక్తులు నన్ను దూరంగా ఉంచారో ఆ వ్యక్తుల దగ్గర నేను వెళ్తాను అనేటువంటి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాడు. అప్పుడు అమ్మ ప్రోత్సహించింది, నాన్న ప్రోత్సహించాడు. అమ్మ నాన్నల ప్రోత్సాహంతో ఈ దేశంలో ఒక అత్యద్భుతమైనటువంటి మహాపితామహుడు, భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క అభినవ మనువుగా పేరు పొందిన భీమరావు అంబేద్కర్ పుట్టినటువంటి దేశం భారతదేశం. అందుకే ఈ దేశంలో సైన్స్ అంటే మనకు వ్యతిరేకం కాదు, శాస్త్రం అంటే మనకు వ్యతిరేకం కాదు. ఈ దేశంలో ప్రతిదీ కూడా ఈ దేశంలో భౌతిక ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చ జరిగింది. మీకు తెలిసిన ఈ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు పండిట్ రవిశంకర్. ఈ దేశంలో పుట్టాడు, ఇప్పుడు లేడు ఇతను. అతను ఎక్కడికి వెళ్ళాడు? అమెరికా వెళ్ళాడు. ఎందుకు అమెరికా వెళ్ళాడు? ఈ దేశం నచ్చక, ఈ దేశం సంప్రదాయం నచ్చక, ఈ దేశం యొక్క ఆలోచన నచ్చక, ట్రెడిషన్స్ నచ్చక వెళ్ళి అక్కడ పాశ్చాత్య దేశాల్లో తిరుగుతున్నాడు. తిరుగుతూ ఇలాగ ఒక రోజున ఒక కచేరీలో కూర్చున్నాడు. ఆ కచేరీకి భారతదేశం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు బడే గులాం అలీ ఖాన్. వారణాసిలో పుట్టాడు. వరుణ అంటే నది, అసి అంటే నది, 2 నదుల మధ్యతో ప్రవహించేటువంటి వారణాసి, బెనారస్, అక్కడి నుంచి వచ్చాడు. ఆయన ఉపన్యాసం ఇస్తుంటే, కచేరీ చేస్తుంటే, సంగీతం పాడుతుంటే అక్కడ కూర్చున్న పాశ్చాత్య యువకులు లేచి హర్షధ్వానాలు చేస్తున్నారు, ఒక పండిట్ రవిశంకర్ తప్ప. నన్ను అనుకుంటాడు, ఏ శాస్త్రం, ఏ సంగీతము, నేను ఏది వద్దనుకుని ఇక్కడికి వచ్చానో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఈ వ్యక్తులంతా నా శాస్త్రీయ సంగీతం పట్ల ఇంతమంది పరిగెత్తుతున్నారు, హర్షధ్వానాలు చేస్తున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చాడు బడే గులాం అలీ ఖాన్ దగ్గరికి. స్వామి నాకు సంగీతం నేర్పండి. సంగీతం నేర్పారు. ఎట్లా పుట్టింది సంగీతం? భారతదేశంలో ఒక ముని, అతని పేరు స్వాతి ముని ఒక రోజున చెరువుకి వెళ్ళాడు. చెరువుకి వెళితే అప్పుడు వర్షం కురుస్తుంటే ఆ యొక్క చెరువులో కమల పువ్వులు ఉన్నాయి. ఆ కమల పూల పక్కన ఆకులున్నాయి, లేత రకం ఆకులున్నాయి, మధ్య రకం ఆకులున్నాయి, ముదిరిపోయిన ఆకులున్నాయి. ఆ ఆకుల మీద జలధార కురుస్తుంది. జలధార కురుస్తుంటే మధుర ధ్వనులు వినిపిస్తున్నాయి. లేత ఆకుల మీద ఒక రకమైన ధ్వని వినిపిస్తుంది.
మధ్యరకమైనటువంటి ఆకు మీద రెండవ ధ్వని వినిపిస్తుంది. ముదురైనటువంటి ఆకు మీద ఇంకొక ధ్వని వినిపిస్తుంది. ఈ మధుర ధ్వనులతో తబలా తయారైంది, మృదంగం తయారైంది. మీకు తెలిసిన అట్లాంటి మృదంగము వాయిద్యాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి దేశం భారతదేశం. సా సరిగమ పదనిసలు. సా అంటే షడ్జము నెమలి, రి అంటే రిషభము ఎద్దు, గా అంటే గాంధారము మేక, మా అంటే మధ్యమము క్రౌంచ పక్షి, ధా అంటే ధూతము గుర్రము, నీ అంటే నిషాదము ఏనుగు. సరిగమ పదనిసలు అంటే ఏంటండి? ఈ యొక్క పశువులు పక్షుల యొక్క ఘీంకారాలు, శబ్దాలు, వీటి యొక్క ఉత్పత్తులతో ప్రపంచానికి సంగీతాన్ని ఇచ్చినటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉంటే అది నా భారతదేశం ప్రపంచంలో. అందుకే పాత సినిమాలో పాడుతుంటారు, ఏకశిల రథముపై లోకేశు ఒడిలోన ఓరచూపుల దేవి ఊరేగిరాగా, రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా. ఆ విధంగా ప్రపంచంలో సంగీతం ఉద్భవించింది దేశంలో. మీరు ఆశ్చర్యపోతారు. ఈ దేశంలో కమ్మరి పని, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి. మీకు తెలిసిన ఒక గ్రామంలో ఒక దేవాలయం ఉంది. దేవాలయం యొక్క గర్భగుడిలో యజుర్వేద మంత్రాలు చదువుతున్న అర్చకుడు. గర్భగుడి బయట నాయి బ్రహ్మలు మంగళ వాయిద్యాలు వాడుతూ సామవేదాన్ని పఠిస్తున్నారు. ఆ దేవాలయంలో ఉండేటువంటి ఆ విగ్రహాల్ని ఈ దేశంలో ఉండేటువంటి కంసాలు తయారు చేశారు. ఈ దేశంలో ఉండేటువంటి కమ్మరులు, వడ్రంగులు ఈ దేశంలో రథాలు తయారు చేశారు. అవసరం వాళ్ళు ఆభరణాలు తయారు చేశారు. చాకలు వాళ్ళు కొత్త బట్టలు తీసుకొచ్చారు. ఏమంటే ఈ దేశంలో మాలమాతలు మాలలల్లారు. ఈ దేశంలో ఢంకాలు, ఆ విధంగా భైరీలు ఈ దేశంలో తయారు చేశారు. ఒక గుడి కోసం, ఒక ఊరి కోసం. ఈ దేశంలో అన్ని కులాలు పనిచేశాయి. కులం అంటే వృత్తి, కులం అంటే సంకుచితం కాదు. కులం అంటే వృత్తి, వృత్తి వెనుక కళ, కళ వెనుక శాస్త్రం ఉంది, శాస్త్రీయత ఉంది. అందుకే ఈ దేశంలో రైతు, మీరు చెప్పండి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాగలి కనుగొన్న దేశం భారతదేశం. అలాంటి నాగలికి ప్రత్యామ్నాయం ఇవాళ ప్రపంచంలో లేదు. అందుకే ఇవాళ రాజస్థాన్లో ఉదయపూర్లో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో రాసిపెట్టి ఉంటుంది, నాగలి కర్రు ఉందే, ఈ కర్రు నాగరికతకు అనాగరికత మధ్య విభజించబడ్డ రేఖగా గీయబడింది. అందుకే నాగరికత ఎక్కడుంది ప్రపంచంలో? నా దేశంలో వర్తిల్లని గర్వంగా చెప్పుకునేటువంటి దేశం ప్రపంచంలో ఉంటుంది నా భారతదేశం. అందుకే మిత్రులారా, ఈ దేశంలో పుట్టినందుకు కష్టపడాలన్నాం. మనం కూడా పరిశోధకులం కావాలి, సైంటిస్టులం కావాలి. మీకు తెలిసిన ఈ దేశంలో ఒక సైంటిస్ట్ ఎంత కష్టపడతాడో మీకు తెలుసు. ఈ రోజున సైన్స్ కాంగ్రెస్ సభలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. ఉపన్యాసం పూర్తయిన తర్వాత ఆటోగ్రాఫ్ల కోసం వెంటబడుతున్నారు, ఫోటోల కోసం, సెల్ఫీల కోసం వెంటబడుతున్నారు. ఆ సైంటిస్ట్ అంటున్నాడు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి, నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి. మీకు కావాల్సింది సెల్ఫీలు కాదు, మీకు కావాల్సింది ఆటోగ్రాఫ్లు కాదు. మీ యొక్క బుద్ధిని వికసింపజేసుకోండి, మీ హృదయాన్ని రగిలించండి. ఈ దేశంలో ఉండేటువంటి చివరి వ్యక్తి, మీకు తెలిసిన మన యొక్క శరీరంలో ఉండేటువంటి ఒక్క అవయవం బలహీనపడితే ఆ అవయవం కోసం మనం పాటుపడతాం, ఆరోగ్యం కోసం పాటుపడతాం. మన ఇళ్లలో నలుగురు అన్నదమ్ములు ఉంటే ఆ చివరి తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతను అనారోగ్యం ఉంటే, వికలాంగుడై ఉంటే అతని గురించి శ్రమ పడతాం. భారతదేశంలో 29 కోట్ల మంది పేద ప్రజలు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అందుకోసం శాస్త్ర పరిశోధనలో ముందుండండి అని సలహా ఇవ్వాల్సి వచ్చింది ఈ దేశంలో. అందుకే మిత్రులారా, మనందరం కాలేజీల్లో చదువుతున్నాం, కళాశాలలో చదువుతున్నాం. ఎవరిస్తున్నారు డబ్బు? ప్రభుత్వం ఇస్తుంది, స్కాలర్షిప్లు ఇస్తుంది. ప్రభుత్వానికి ఎవరిస్తున్నారు? మీకు తెలిసిన ఒక కుంటివాడు, ఒక గుడ్డివాడు, ఒక బిచ్చగాడు పోతూ పోతూ డబ్బు అడుక్కొని, లేకుంటే ఇంకేదో ధనం సంపాదించి ఒక బీడి ముక్క కొనుక్కొని, ఒక ఛాయ్ తాగి, ఒక అగ్గిపెట్ట కొనుక్కొని ఆ విధంగా ప్రభుత్వానికి పన్ను కడితే అలాంటి దీనుల, దుఃఖితుల, దళితుల, దరిద్రుల ఇలాంటి డబ్బుతో పెంచి పోషించబడి, వాళ్ళ చెమటతో రక్తంతో చదివి పెంచబడి వాళ్ళ గురించి ఆలోచించకపోతే నువ్వు దేశద్రోహి అవుతావని చెప్పినటువంటి స్వామి వివేకానంద పుట్టిన దేశం భారతదేశం. అందుకే నా లక్ష్యం ఏ విధంగా ఉండాలి? దీర్ఘంగా. నా లక్ష్యం చిన్నది కాదు. నేను విశ్వానికి సేవ చేయడం కోసం ఈ దేశంలో పుట్టాను, భారతీయుడిగా పుట్టాను. ఎప్పుడైతే లక్ష్యం పెద్దది ఉంటుందో చిన్నమైనటువంటి ఆటంకాలన్నీ ఎదగలుగుతాను ఈ దేశంలో. అందుకే ఈ దేశంలో ఒక గ్రామంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ, మీకు తెలిసిన ప్రపంచంలో ఎక్కడ గ్రామ పంచాయతీ లేదండి. వికేంద్రీకరణ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రపంచంలో మొట్టమొదటి దేశం గ్రామ పంచాయతీ అనేటువంటి వ్యవస్థని, వికేంద్రీకరణ వ్యవస్థని ప్రపంచానికి ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు అందించిన దేశం ఏదన్నా ఉంటే అది నా భారతదేశం. అందుకే ఈ దేశంలో మీరు చూడండి, ఇటుకపై ఇటుకేసి
ఇనుము జనుముగా చేసి భూమిపై భవనాలు నిర్మించేదెవరు? కూటి కోసము కోటి విద్యలని గమనించి తాటిపై కత్తులాటాడేది ఎవరు? కదలించి చూడన్న కడలి కెరటాల్ని, ప్రశ్నించి అడుగన్న సూర్యకిరణాల్ని, సృష్టికిష్టమైన సూత్రాలు కనిపెట్టే కష్టజీవులే మనకు ప్రగతి చిహ్నాలు. రైతు శరీరాన్ని కరిగి చెమటగా చేసి నేల తడిపిన రుజువు ఆ పైరు మొక్కలు. కార్మికుల రక్తాలే చిందించి చిత్రించి యంత్రాల కతికిన ఆ రేకు మొక్కలు. కదిలించి చూడన్న కడరి కెరటాల్ని, ప్రశ్నించి అడుగన్న సూర్యకిరణాల్ని, మెదడంత ఉడుకంగా దారాలు వడుకుతూ తెగిన పోగులనతికి బట్టనేసిందెవరు? వట్టి బట్టతో ఒళ్ళు దాచుకోరాకుంటే కొలిసి మడిసి కుట్టె మహనీయులెవ్వరు? కదిలించి చూడన్న కడలి కెరటాల్ని, ప్రశ్నించి అడుగన్న సూర్యకిరణాల్ని, మట్టి పిసికి మంచి ముద్దలుగా చేసి గరిగ బుడ్డను చేసే ఘనులెవ్వరమ్మా? ప్రాణాలు పోయిన పశుల చర్మము తీసి పాదరక్షలు చేసే పనిమంతులెవ్వరు? కదిలించి చూడన్న కడలి కెరటాల్ని, ప్రశ్నించి అడుగన్న సూర్యకిరణాల్ని. విద్య అంటే వినయం. విద్య దదాతి వినయం. ఈ దేశంలో చాలామంది విద్య నేర్చుకున్నారు. హిరణ్యకశిపుడు కూడా విద్య నేర్చుకున్నవాడే. కొడుకుని పిలిచాడు ప్రహ్లాదుని, ప్రహ్లాద చదువుకో, వెళ్ళి బడికెళ్ళు, చదవని వాడగ్యుండగు, చదివిన సత్సతివేకత చతురత గలుగును, చదవగ వలయును జనులకు, చదివించదా నార్యులొద్ద చదువుము తండ్రి అన్నాడు. పిల్లవాడిని చదివించాడు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నాడు. చెట్టు కింద చదువుకున్నాడు. ఇంటికి వచ్చాడు. హిరణ్యకశిపుడు అడిగారు ప్రహ్లాదుని, ప్రహ్లాద ఏం నేర్చుకున్నావు అని అడిగాడు. ప్రహ్లాదుడు చెప్పాడు, చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు, చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నాన్న మా సార్లు చెప్పిన చదివాను, మా సార్లు ధర్మార్థ శాస్త్రాలు చెప్పారు, చదివేశాను. మా సార్లు చెప్పినట్టుగా బట్టి కొట్టి బైహార్ట్ చేసి చదవలేనన్న, అందులో సీక్రెసీ రహస్యాన్ని తెలుసుకున్నాను. ఏమిటా రహస్యం అని అడిగాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు చెప్పాడు, నాన్న ఈ భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా, ఈ భూమి గుండ్రంగా తిరగకుండా అటు ఇటు తిరిగిందనుకో మనం ఉంటామా? అందుకే భూమి గుండ్రంగా తిరిగే దాని వెనక ఎవరున్నారో నాకు తెలిసింది. సముద్రం పొంగుతుందే, పొంగుతున్న సముద్రం తీరం వరకే వచ్చి వెనక్కిపోతుంది. ఆ విధంగా ముందుకొస్తే తుఫాన్ వస్తుంది, మనం ఉండలేము. అందుకే ఆ తుఫాన్ రాకుండా అంతవరకే చెలియ కట్ట వరకే వచ్చి వెనక్కిపోతున్న దాని వెనక ఎవరున్నారో నాకు తెలిసింది. గాలి వీస్తుంది, వీస్తున్న గాలి ప్రభంజనంగా వీసిందనుకో మనం ఉండలేము. అందుకే ప్రభంజనంగా వీయకుండా ఎంత వీచాలో అంత వీస్తూ ఆక్సిజన్ ఇచ్చేటువంటి గాలి వెనక ఎవరున్నారో నాకు తెలిసింది. సూర్యుడు ఉన్నాడే, సూర్యుడు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉండే 84 లక్షల జీవరాశులకి ప్రాణాన్ని పోస్తున్నాడు, కర్మ సాక్షిగా నిలుస్తున్నాడు. మరి ఆ సూర్యునికి వెనక ఎవరుండి వెలిగిస్తున్నారో నాకు తెలిసింది. ఎవరిస్తున్నారు అని అడిగాడు హిరణ్యకశిపుడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, ఇన్ఫినిట్, అనంతమైన శక్తి. ఆ శక్తిని ఎవరు చూడలేరు. మీకు తెలిసిన ప్రపంచంలో భారతదేశంలో ఒక శాస్త్రజ్ఞుడు ఉన్నాడు, ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞుడు. అతని పేరు స్టీఫెన్ హాకిన్స్. వికలాంగుడు, దివ్యాంగుడు. కుర్చీ మీద కూర్చొని కంప్యూటర్ల మీద ఆట ఆడుతుంటాడు, గేమ్స్ ఆడుతుంటాడు. ఆయన చెప్పాడు, ప్రపంచంలో సౌరమండలంలో అంతరిక్షంలో ఉండేటువంటి నక్షత్రాలు 1, 2 పడిపోతున్నాయి, పడిపోయి ముక్కలవుతున్నాయి. ముక్కలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఒక బిందువులా చేరిపోతున్నాయి, ఆ బిందువులోకి వెళ్ళిపోతున్నాయి. ఆ బిందువు పేరే అతను బ్లాక్ హోల్ అని పేరు పెట్టాడు. మన పూర్వీకులు అంతకుముందే దాని పేరు కృష్ణ బిల్లం అని పేరు పెట్టారు. ఆ లోపల ఏముంది అని అడిగారు స్టీఫెన్ హాకిన్స్ని. నాకు తెలియదు. మా ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు ఇంతవరకు తెలుసుకున్నారు, లోపల ఏముందో మాకు తెలియదు. మీకు తెలిసిన స్వామి వివేకానంద చెప్పాడు, 120 సంవత్సరాల క్రితం చెప్పాడు, నా పూర్వీకులు నా దేశంలో పుట్టినటువంటి వాళ్ళు టెలిస్కోపుల అవసరం లేకుండానే గంగా నది, సింధు నది తీరాల్లో కూర్చుని ధ్యానంతో, అంతర్నేత్రాలతో ప్రపంచంలో ఉండేటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. ఏముంది లోపల? అంధకారం ఉంది, చీకటి ఉంది. చీకటి ఉందా? అవును. లోకేశులు, లోకస్థులు, లోకంబులు తెగిన తుదిన అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండే కాకృతిని వెలుగును అతనినే సేవింతును. మా అమ్మ గర్భంలో ఉన్నాను. ఎన్ని నెలలు ఉన్నాను? 9 నెలలు ఉన్నాను. ఎక్కడున్నావు? చీకటిలో ఉన్నావు, మలమూత్రంలో ఉన్నావు, చీములో ఉన్నావు, రక్తంలో ఉన్నావు. నీకు ఒక రూపాన్ని ఇచ్చింది అమ్మ.
చీకటిలోనే ఇచ్చింది. నీ యొక్క శరీరాన్ని కదిలించింది, ప్రాణం పోసింది, ఊపిరి పోసింది. 9 నెలల తర్వాత ఈ విధాతగా ఈ దేశంలోకి పంపించింది, సృష్టిలోకి పంపించింది. మరి ఆ లోపల చీకట్లో నిన్నెవరు పెంచి పోషించారు? నీకు ప్రాణం ఎవరిచ్చారు? అమ్మ నాన్నలనే. చీకటి కాదు, కాంతి వెలుగులు ఇచ్చినటువంటి అమ్మా నాన్నలు ఉన్నారే, వాళ్ళే నా దైవస్వరూపాలని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం భారతదేశం. అందుకే పెంచీకటి కవ్వాలి. ఈ మొత్తము చీకటిమయమైతే చీకటి వెనుక అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఇప్పటి వరకు ప్రపంచంలో శాస్త్రజ్ఞులు కనుక్కోలేకపోయారు. నీ భారతీయులు ఎలా కనుక్కున్నారు? నీ భారతీయులు ఎందుకు కనుక్కున్నారంటే, సహజంగా మానవులకి ఒక గుణం ఉంటుంది, దాని పేరు తమో గుణం. ఎక్కువ నిద్రపోతారు, ఎక్కువ సోమరిపోతుంటారు, పనిని వాయిదా వేస్తుంటారు. అందుకే పని చేత కాదు వాళ్ళకి. దాని కారణంగా చలనం ఉండదు. ఉపన్యాసం ఇస్తూనే ఉంటాం, వింటూనే ఉంటారు, అర్థం కాదు వాళ్ళకి. ఆ విధంగా తమోగుణ సంపన్నులు ఈ దేశంలో ఉన్నారు. ఇంకొకరు ఉన్నారు, రజోగుణం ఉన్నారు. వింటుంటే అనిపిస్తుంది కానీ వినరు, ఊరికే చేతులాడిస్తుంటారు, ఇప్పుడు కాళ్ళాడిస్తుంటారు, దిక్కులు చూస్తుంటారు, ఊరికే హడావిడి చేస్తుంటారు. రజోగుణం ఉంది. కానీ తమో గుణాన్ని, రజోగుణాన్ని బ్యాలెన్స్ చేసి సాత్విక గుణాన్ని పెంచుకునేటువంటి ధ్యానం, యోగా. మీకు తెలిసిన ప్రపంచంలో జూన్ 21వ తేదీన ప్రపంచంలో ఒక అత్యద్భుతమైనటువంటి ప్రదర్శన జరుగుతుంది. ఏమిటది? యోగ జరుగుతుంది. ప్రపంచంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజలు, కేవలం భారతదేశంలో ఉండే 50 కోట్ల మంది కాదు, 750 కోట్ల మందిలో 350 కోట్ల మందిలో పద్మాసనంలో కూర్చొని యోగ చేస్తారు. యోగ అంటే ఏమిటి? యోగ అంటే శరీరం, మనస్సు, బుద్ధి, ప్రాణం, ఆత్మ, ఈ 5 ఏకం చేసి ఏకోన్ముఖంగా నడిపించేటువంటి ఒక దివ్య ఔషధం ధ్యానం, ప్రాణాయామం చేస్తారు. ఆ విధంగా 350 కోట్ల మంది హిందువులా, వాళ్ళు కేవలం ముస్లిములా, కేవలం క్రైస్తవులా కాదు, ప్రపంచంలో ఉండే 10 మతాలకు చెందినటువంటి మానవులు. అలాంటి మానవులందరినీ ఒక ఏకోన్ముఖతో నడిపించేటువంటి ఋగ్వేదం పుట్టిన దేశం భారతదేశం. సంగచ్చత్వం సంవదత్వం సంవో మనాసి జానతాం. ఏమండి, మనందరం కలిసి నడవాలి. కేవలం భారతీయులు కాదు, ప్రపంచంలో ఉండే మానవులంతా కలిసి నడవాలి. అందుకే స్వామి వివేకానంద చికాగోలో మాట్లాడినప్పుడు అతని సారం ఏమిటండి? దానికి చెప్పినటువంటి ఉపన్యాసం యొక్క సారం ఏమిటి? మీకు తెలిసిన సంఘర్షణ కాదు, సమన్వయం, శాంతి, విద్వేషం కాదు, డిప్రెషన్ కాదు, నిరాశ నిస్పృహలు కాదు. నీవు నేను అందరం కూడా ఆ యొక్క భగవంతుడి యొక్క స్వరూపాలుగా వచ్చాం. అందుకే ఆత్మవత్ సర్వభూతాన్ని 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు ఉన్నాడని విశ్వసించే దేశం భారతదేశం. అందుకే ఈ దేశానికి ఓటమి లేదు. ఈ దేశం చనిపోదు. మీకు తెలిసిన ప్రపంచంలో ఆర్నాల్డ్ టైన్బీ, ఒక బ్రిటిష్ తత్వవేత్త చెప్పాడు, ప్రపంచంలో నేను 45 దేశాల సంస్కృతులు చదివాను. ఇప్పుడు లేవా 45 దేశాల సంస్కృతులు? ఈజిప్ట్ లేదు, ఈజిప్ట్ ఉంది, సంస్కృతి లేదు. రోమ్ సంస్కృతి లేదు, గ్రీక్ సంస్కృతి లేదు, బాబిలోనియా మెసపటోనియా సంస్కృతులు లేవు, అస్సీరియా సుమేరియా సంస్కృతులు లేవు, ఇరాక్ సంస్కృతి లేదు, అమెరికాలో ఇప్పుడు ఉండేటువంటి అమెరికా కంటే ముందున్న సంస్కృతి లేదు. ఆ విధంగా ప్రపంచంలో 45 దేశాల సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత కూడా మిగిలినటువంటి ఒకే ఒక సంస్కృతి, నా భారతీయ సంస్కృతి ప్రపంచంలో. అందుకే ఈ దేశంలో పుట్టి నేను ఏం చేయాలి? నా భారత ప్రభుత్వం, నా తెలంగాణ ప్రభుత్వం నినాదం తెలిసిన సత్యమేవ జయతే. సత్యం, సత్యాన్వేషణ కోసం బయలుదేరాలి. సమాజంలో ఎవరి కోసం బయలుదేరాలి? ప్రతి మనిషిలో భగవంతుడు చూడగలగాలి. దానికోసం ఈ దేశంలో తపన ప్రారంభమైంది. అందుకే ఇందాక చెప్పారో, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆచార్యుని అపహాస్యం చేయకూడదు. మీరు చూడండి, మన యొక్క భారతదేశంలో పుట్టినటువంటి మహానుభావుల చరిత్రలు చదవండి. డాక్టర్ అబ్దుల్ కలాం యొక్క గురువు ఎవరండి? శివ సుబ్రహ్మణ్య అయ్యర్. అని ఒక శాస్త్రవేత్తగా నేతృత్వం రావడానికి అతను వెనుక ఎవరున్నారు? విక్రమ్ సారాభాయ్, హోమీ జహాంగీర్ బాబా, బ్రహ్మప్రకాష్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది ఈ దేశంలో పుట్టిన మహానుభావులకి వెనుక గురువులు ఉన్నారు. మీకు ఎవరు ఉన్నారు? మీరు ఎప్పుడైనా గురువుని ఎంచుకున్నారా? గురువుని విశ్వసించగలుగుతున్నారా? ఆ గురువు మీద సరెండర్ అయ్యారా? మీకు నేను అహంకారం, ఇగో నాకు అన్ని తెలుసు, 2 నెలల ముందు 3 నెలల ముందు చదివితే నేను ర్యాంక్ వచ్చేస్తుంది, పాఠాలు వస్తాయి. నీకు పాఠాలు కాదు ఈ దేశంలో A+B A² + 2AB పైన ఉండేటువంటి వాక్యాలు కాదు ఈ దేశంలో కావాల్సిందే, నీ హృదయాన్ని వికసింపచేసేవాళ్ళు. మీకు తెలిసిన రామకృష్ణ పరమహంస ఏం చదువుకున్నాడు? ఏం చదువుకోలే, 10వ తరగతి కూడా చదువుకోలే. తన పేరు కూడా సరిగ్గా రాయడం చేత కాదు రామకృష్ణ పరమహంసకి. కానీ గుర్తుపెట్టుకొని, రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుని తయారు చేసి ఈ దేశంలో ఉండే సంప్రదాయంతో ప్రపంచంలో పాశ్చాత్య దేశంలో పుట్టిన టెక్నాలజీకి
అనుబంధం చేసినటువంటి ఆధునిక ఋషి రామకృష్ణ పరమహంస పుట్టిన దేశం భారతదేశం. మీరు ఊహించగలరా? రామకృష్ణ పరమహంస ఎప్పుడు ప్రపంచం తిరగలేదు, కానీ ప్రపంచాన్ని తిరిగేటువంటి వ్యక్తిని విశ్వ నాయకుని తయారు చేసినటువంటి వ్యక్తి దేశంలో. అందుకే గురువు ఉండాలి దేశంలో. గురువుని అపహాస్యం చేయకూడదు. ఒక గురువు వేదిక ఎక్కుతున్నాడు, ఎదురుగా ఉన్న విద్యార్థి అన్నాడు, గురువు గారు మీరు అద్దాలు పెట్టుకుంటే గుడ్ల గుబ్బలాగా ఉన్నాడు. ఇప్పుడు ఆ గురువు అన్నాడు, నేను అద్దాలు తీసేస్తే నువ్వు గాడిదలాగా ఉంటావు. మీరు ఆలోచించండి, దేశంలో అపహాస్యం చేయకూడదు. ఈ దేశంలో ఉండేటువంటి వ్యక్తి కులం పేరుతో తక్కువ చేయకూడదు. ఈ దేశంలో వృత్తులు ఉన్నాయి, కళలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి. కులాలు లేవు, నీ ఇతిహాసాల్లో లేవు, నీ వేదములో లేవు. 2000 సంవత్సరాలుగా భారతదేశంలో వచ్చి పడ్డాయి. 700 సంవత్సరాలు మొఘలాయులు పరిపాలించారు, 250 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు. ఆ 10 తరాలు 12 తరాలు, నీ తాత, మీ తాత తండ్రి, మీ తాత తండ్రి, తండ్రి తాత, ముత్తాత ఈ దేశం బానిసత్వంలో జీవించారు. ఈ వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలియదు. ఒక పక్కన ప్రపంచంలో పాశ్చాత్య దేశాలు శాస్త్ర విజ్ఞానంలో ముందుకెళ్తుంటే నీ దేశం బానిసత్వ పంకిల్లో ఉంది. అందుకే నా దేశం ఇవాళ స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి చెప్తారు. భీతి లేక మనిషి ఎచ్చట శిరమునెత్తి నిలచునో, తనివి తీర జనులకెల్ల జ్ఞాన సుధలు దొరుకునో, అడ్డుగోడ లేని సమాజమెచట నుండునో, హృదంతరాల జనితమౌ సత్యమెచట వరలునో, ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము, లెమ్ము 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 సోదరా, లెమ్ము 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 సోదరా. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఇంగ్లీష్ కవిత యొక్క అనువాదం ఇది. భీతి ఉన్న చోట శాస్త్రం ఉద్భవించదు, భయం ఉన్న చోట శాస్త్రం ఉద్భవించదు. భయం ఉన్న పూట బానిసత్వం ఉంటుంది, స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ ఉండకపోతే నీ బుద్ధి వికసించదు. అందుకే నీ బుద్ధికి మేత పెట్టాలంటే స్వేచ్ఛ ఉండాలి. అందుకే నా భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛతో పాటు నువ్వు వేరే వ్యక్తిని, ఎదురుగా ఉండే వ్యక్తిని వీడు తక్కువవాడు ఎక్కువవాడు అనకూడదు. ఎందుకంటే పార్లమెంట్లో రాసింది, పార్లమెంట్ గోడల మీద రాసింది, అయం నిజ పరోవ్యక్తి గణన లఘుచేతసాం ఉదార చరితానంతు వసుధైక కుటుంబకం. వీడు నావాడు, వీడు పరాయివాడు అనేటువంటి సంకుచిత భావం వదిలిపెట్టు. ప్రపంచమంతా నా కుటుంబం, కుటుంబంలో ఉండే వాళ్ళంతా నా సోదరులని, ఆ విధంగా విశ్వ వసుధైక కుటుంబాన్ని చూపించమని రాసిపెట్టుంది. అందుకే ఈ దేశంలో మనము సమాజంలో సమాజం ఎప్పుడు వస్తుంది, అందరూ నావాలని కోరుకున్నప్పుడు వస్తుంది. అందుకే భారతదేశం ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆధ్యాత్మికతను జోడించి, ధర్మాన్ని జోడించి, నా సంస్కృతిని జోడించి, మా కుటుంబాన్ని జోడించి. మీకు తెలిసిన అమెరికాలో వృద్ధాశ్రమాలు ఉన్నాయి, వృద్ధులు ఆశ్రమాల్లో ఉన్నారు. నీ భారతీయులు ఒకరిద్దరు వెళ్ళి వాళ్ళని పలకరించారు. వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన, మీరు మళ్ళీ వస్తారా, మీరు మళ్ళీ వస్తారా? వస్తాం. ఎందుకమ్మా? ప్రతి సంవత్సరం మా కొడుకు వస్తాడు, కానీ కొడుకు వస్తే తాను రాడు, డ్రైవర్ని పంపిస్తాడు, పుష్పగుచ్చం ఇస్తాడు, స్వీట్స్ పంపిస్తాడు, నీకు ముద్దులట అని చెప్తాడు. దానికి వాళ్ళు పేరు మదర్స్ డే అని పేరు పెట్టుకున్నారు, ఫాదర్స్ డే అని పేరు పెట్టుకున్నారు. ఏమంటే ఈ ప్రపంచంలో సుఖం కోరుకోవట్లేదు. మనకు స్వీట్స్ కాదండి కావాల్సింది, ధనము కాదు. నాకు కావాల్సింది హృదయం, నాకు కావాల్సింది పలకరింపు, నాకు కావాల్సింది సామాజికమైనటువంటి ఒక న్యాయం సమాజంలో కావాలి, గౌరవం కోరుకుంటున్నాం. అలాంటి స్థితి వల్ల ప్రపంచంలో పాశ్చాత్య దేశాలు నశించింది. మీకు తెలిసిన ఈ దేశంలో ఒక వృద్ధాశ్రమం, ఆ వృద్ధాశ్రమంలో ఒక వృద్ధుడు ఉన్నాడు. ఇంతలో ఒక వృద్ధ మహిళ వచ్చింది. వృద్ధ మహిళ వస్తుంటే అప్పుడు ఏమ్మా, ఏమి, నా పేరు శారద, మీ పేరు? నా పేరు శర్మ. ఏమిటి విశేషం? ఏముంది, నా కొడుకు ఒక 7 రోజులు ఇక్కడ ఉండమన్నాడు, అందుకే వచ్చాను. 7 రోజులే, 7 రోజుల వెళ్ళిపోతాను. అప్పుడు ఆ శర్మ అంటున్నాడు, శారదా, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఇలాగే అంటారు 7 రోజులు అని చెప్పి. లేదు లేదు, చూడండి ఇప్పుడే చూడు, నేను ఫోన్ చేస్తాను అని ఫోన్ చేసింది. ఫోన్ చేసి, బేటా కొడుకా ఎక్కడున్నావు? అమ్మా నాకు కొంచెం మీటింగ్ ఉందమ్మా, తర్వాత మాట్లాడతా. మా పిల్లవాడికి నేనంటే చాలా ప్రేమ, మీటింగ్ ఉందట, తర్వాత మాట్లాడతాడు. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, మళ్ళీ ఫోన్ చేసింది, బేటా కొడుకా ఎక్కడున్నావు నాన్న?
అన్నం తిన్నావా? అమ్మా నీకు చెప్పాను కదమ్మా, నీ మీటింగ్లో ఉన్నానమ్మా, తర్వాత తప్పకుండా మాట్లాడతానమ్మా. 7 రోజులు గడిచింది, 15 రోజులు గడిచింది. శారదా చూసావా, 7 రోజులు గడిచింది, 15 రోజులు గడిచింది. ఇల్లు మర్చిపో, కొడుకును మర్చిపో, భజన చేయి, కీర్తన చేయి, ఉండిపో. నేను ఒప్పుకోను, నువ్వంటే ఉండిపోవాలి. కానీ నా కొడుకు నేనంటే ఎంత ప్రేమనో. 4 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తట్లేదు పిల్లవాడు, కొడుకు ఫోన్ ఎత్తట్లేదు. కృంగిపోయింది, ఏడుస్తూ ఏడుస్తూ ఆ మంచం మీద వాలిపోయి చచ్చిపోయింది. ఏమండి, అమ్మ అంటే ఎవరు? అమ్మంటే మధురమైన మాధుర్యం, అమ్మంటే లాలన, అమ్మంటే ప్రేమ, అమ్మంటే నిష్కల్మం. అమ్మ అంటే తన కడుపులో దాచుకున్నప్పుడు అమ్మ పవిత్రతతో జీవిస్తుంది, మంచి బట్టలు ధరిస్తుంది, మంచి ఆరోగ్యంతో ఉండడం కోసం స్వచ్ఛమైన అన్నం తింటుంది. అమ్మ స్వాంతనతో బ్రతుకుతుంది, అమ్మ సాత్వికతతో జీవిస్తుంది, అమ్మ తపస్సు చేస్తుంది, అమ్మ జీవన యజ్ఞం చేస్తుంది. అమ్మ అనంతమైనటువంటి నీ యొక్క శాంతి నీకు ఇస్తుంది. మీకు తెలిసిన అమ్మ అంటే సౌందర్యం, అమ్మ అంటే ఓర్పు, అమ్మ అంటే సంపద. అమ్మ ఈ దేశంలో గ్రామాల్లో కుటుంబాల్లో ఉండే వ్యక్తులకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది, భర్తకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది, వస్తున్న సమస్యలన్నింటినీ పరిష్కరించేటువంటి జ్ఞాపకశక్తి కలుగుతుంది, సహనంతో జీవిస్తుంది. అమ్మ కథకు అంతం లేదండి, అమ్మ అనాది. అమ్మ కథకు అంతం లేదు, అమ్మ అనాది. మీకు తెలిసిన అమ్మ యొక్క శబ్దానికి పర్యాయ పదం లేదు. అమ్మ లేకుండా ఈ సృష్టి లేనే లేదు. ఆ విధంగా అమ్మల గన్న అమ్మ నా భారతాంబని మించినటువంటి ప్రపంచం ఇంకొకటి లేదండి భారతదేశంలో. అందుకే గగనము గగనాకారం. ఆకాశాన్ని పోల్చాలంటే పక్కన ఆకాశం ఉండాలి, ఆకాశం లేదు ఇంకొక ఆకాశం. భూమిని పోల్చాలంటే పక్కన ఇంకొక భూమి ఉండాలి, ఇంకొక భూమి లేదు. భారతదేశాన్ని పోల్చాలంటే ఇంకొక భారతదేశం ఉండదు కాక ఉండదు, ఒకే ఒక దేశం, అది నా దేశం భారతదేశం. అందుకే ఈ దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం ఏదైనా చేద్దాం. అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం పని చేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలే కట్టేద్దాం. సూర్యుడు వెలుగుల కిరణాలిస్తే వాయువు ప్రాణం ఇస్తుంది. పొలాల పంటలతో భూమాత ఆకలి తీరుస్తూ ఉంది. తోటి ప్రజలకు తోడుందాం, మానవత్వము చాటిద్దాం. అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం పని చేద్దాం. దారిన పోయే జనులందరికీ చెట్లు నీడనే ఇస్తాయి. వికసించే నవ పుష్పాలన్నీ సువాసనలు అందిస్తాయి. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం జీవిద్దాం. వెనకబడిన మన అన్నదమ్ములను ప్రగతి పథమున నడిపిద్దాం. మంచి మాటలే పలికిద్దాం, చదువుల సారం నేర్పిద్దాం. శ్రమించి దీపం వెలిగిద్దాం, శ్రమించి దీపం వెలిగిద్దాం. ఉజ్వల కాంతిని నింపేద్దాం. అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం పని చేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలే కట్టేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. भारत माता की, 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 भारत माता की. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ నిజామాబాద్లో కలుద్దాం సార్. 9032 అప్పాల ప్రసాద్ మీరు కూర్చోండి, పేరు. కూర్చోండి. 9032 58 9036 9032 58 9033. థ్యాంక్ యూ.